ఎలా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది, చూడబుద్ధి అవుతుంది. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? అఫ్ కోర్స్ తనుజ. ఎందుకని తనుజ ఫేవరెట్? అంటే సేఫ్ గేమ్ ఆడుతుంది కదా హౌస్ లో. అట్లా అనుకుంటారు బయట, కానీ మనసు పెట్టి చూడాలి బ్రో, కళ్ళు పెట్టి కాదు. అంటే ప్రతిదానికి ఏడుస్తుంది, ఎమోషనల్ గా ఉంటది అందరితో. అదమ్మా వీక్నెస్ కావచ్చు, అట్లా ఆలోచించవచ్చుగా. అంటే ఎక్కడో ఎమోషనల్ గా అందరిని కూల్ చేసి ఎమోషనల్ లో ఆడుతుంది. అంటే ఎక్కడ కూడా నాకు ఎమోషనల్ అనిపించలేదు. ఎందుకు తనుజాని అట్లా వర్డ్స్ తో ఎందుకు హర్ట్ చేస్తారు? ఆమె బయటకు వచ్చింది అనుకో, అవన్నీ చూసి ఎంత హర్ట్ అవుతుంది. ఒక పర్సన్ ని హర్ట్ చేసే రైట్స్ ఎందుకు? ఆ గేమ్ నచ్చకపోతే గేమ్ బాగాలేదంటే అయిపోతుంది కదా. అదే చెప్పినాం కదా, ఏం బాగాలేదని అంటున్నారు అందరూ బయట. సింపతి, ఏడుపు ఇవన్నీ ఎందుకు అవసరం అంటున్నా. అరే ఫీలింగ్స్ ఇప్పుడు ఏడవలేమా? మనుషులు నార్మల్ గా ఏడుపు వస్తే చిన్నగా ఏమన్నా వాళ్ళని హర్ట్ చేస్తే ఏడవలేమా? సో దివ్యతో ప్రతిదానికి గొడవ పెట్టుకుంటుంది కదా, అంటే బర్నీ విషయాల్లో వీళ్ళ విషయాల్లో. ఎవరు గొడవ పెట్టుకుంటారు? ఫస్ట్ దివ్య గొడవ స్టార్ట్ చేస్తుంది అక్కడ. మన తనుజ మేడం మంచి నాగ్గా క్లోజ్ చేస్తుంది తను. తనుజ ఫేక్ అంటున్నారు కదా, అది చెప్తున్నాను కదా, మనసు పెట్టి చూసేటోళ్ళకి తనుజ ఏందో తెలుస్తుంది బ్రో. నాకు ఉంది కాబట్టి తనుజ తోపు అంటున్నా. కూడా దివ్యాని తీసేయాలి అని కక్ష పెట్టుకొని మరి రీతుకి కత్తిచ్చింది కదా సంజన, అప్పటికి చెప్పింది కదా. అవును, ఈవెన్ నేనున్న ప్లేస్ లో నేను దివ్యాన్ని తీసేయాలని అనుకుంటా. ఆ దివ్య దేనికి ఉపయోగము, అసలు ఏందో, అసలు ఏం కంటెంట్ ఇస్తుందో, ఏం మాట్లాడుతుందో నాకైతే అస్సలు నచ్చలే. దివ్య ఉండడం అయితే నాకు కరెక్ట్ కాదు. అంటే బిగ్ బాస్ దివ్యకి ఫేవర్ చేస్తున్నారా? ఎలిమినేట్ ఏం చేస్తలేరు అసలు, ఎవరు చేస్తలేరు. ఏదో ఎట్లుంటుందో కూడా. లాస్ట్ వీక్ ఇక ఎలిమినేషన్ లేదు, ఫ్యామిలీ వీక్ అని పాపం అని ఒక వీక్ ఉంచిండేమో, కానీ అసలు ఉండాల్సిన మెటీరియలే కాదు. సో ఇమానియల్ కూడా ఇప్పటికీ ఇమ్యూనిటీ కోసం పోరాడుతున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? గొడవ ఆడుతున్నాడు కదా కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ 3 వీక్స్ అయినా. అవును పోరాడుతుండు, కానీ ఇక ఏం చేద్దాం, ఇక లక్ అనేది ఫేవర్ చేయలే దివ్య. ఇంకా కళ్యాణ్ ఈరోజు రీతుడు మంచి నామినేషన్ బ్రో చెప్పండి. ఏంది బ్రో? కళ్యాణ్ ఈ రోజు నామినేట్ చేసాడు రీతుని కెప్టెన్సీ లేకుండా దీపన్ పవన్ గురించి. ఏది మన కళ్యాణ్ పడాల నామినేట్ చేశాడా? రీతునా? వావ్ నైస్ బ్రో, సూపర్. అసలు నేను చూడలేదు యాక్చువల్లీ ఈ వీడియో, కానీ మీరు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నామినేట్ అయిపోవాలి రీతు కూడా. మరి ఇంత సాడిజంలా ఉన్నారేంటండి మీరు? మరి మంచిగా చూసే వాళ్ళకి నేను మనసులో చూస్తలే రీతుని. మీకు మనసు లేదు మరి, నేను తనుజని చూస్తున్నా. మరి అంటే తనుజకు మనసు లేదు మరి. తనుజ రీతు ఫ్రెండ్సే కదా మరి, వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా హౌస్ లో, మీకు ఎందుకంత? అవును బాగున్నారు. డెమోన్ విషయంలో నాకు కోపం వస్తుంది. అమ్మాయి అంతా వేస్తుంది, సంజనాని టార్గెట్ చేస్తుంది. నేను సంజనకు కూడా ఫ్యానే. రీతు చౌదరి ఎంత మంచిదో తెలుసా, వర్షం పడకపోతే ఆవిడ అన్నం కూడా తినదు. అమ్మా అవునా? తెలియదు నాకైతే. రీతు సంజన మళ్ళీ గొడవ పడ్డారు కదా ఈ రోజు, ఏమంటారు? 100% కరెక్ట్, 200% కరెక్ట్. ఎందుకంటే అక్కడ లేనిది ఏమంటారు కల్పించుకొని అక్కడ అన్ని చేసి చెప్పలేదు. అక్కడ ఏదైతే జరుగుతుందో అదే కెమెరాకి చెప్పింది, ఫ్యాన్స్ కి చెప్పింది, అందరికి చెప్పింది. సంజన తప్పు 0.000 తప్పే లేదు. అవునా? ఒక అమ్మాయి అన్ని కెమెరాస్ ముందు అలా ఉండే కరెక్టా? తను జెన్యూన్ గా లవ్ చేస్తుంది కాబట్టి అలా ఉందేమో కదా. బయట ఆడుకోవాలి కదా, లోపల ఎందుకు? సంజన కూడా బయట కూడా ఉంటాయి కదా. సంజనకి తనకి తెలిసినట్టు వదిలేయాలి కదా, మరి ఎందుకు అంత పట్టుకొని కూర్చుంది? ఈ 10 వీక్స్ నుంచి తను ఓపిక పట్టి లెవెల్ తో వీక్ కే తను ఇంకా ఎట్లా అంటే ఓపెన్ అప్ అయిపోయింది. ఇంకా నాతోని కాదు, అది తీసుకోలేకపోతుంది. వాళ్ళ బాండింగ్, వాళ్ళ క్లోజ్నెస్ సంజన తీసుకోలేకపోతుంది కాబట్టి చెప్పింది. అలా తప్పేముంది బ్రో? మనం ముంగట కూడా ఎవరైనా కొంచెం వల్గర్ వేసి మనం చెప్పామా? అంతే చెప్పింది. సంజన ఏం తప్పు లేదు. ఇమ్మాన్యుయల్, తనుజ, భరణి అండ్ కళ్యాణ్ పడాలా. సో కప్పులో ఇమాన్యుయల్, కళ్యాణ్ వస్తే ఎవరు తీసుకుంటారు కప్పు? ఎవరు గెలుస్తారు? తనుజ, ఆఫ్ కోర్స్ తనుజ. తనుజకు వస్తుంది అంటున్నా.